నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నవారు, అలాగే ఖాదీం వీసా మీద బయట ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారికి ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. కువైట్లో గృహ కార్మికులను అక్రమంగా ఇతర యజమానుల వద్ద పని చేయించి ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక కువైట్ యజమాని పైన కేసును రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేసింది. దర్యాప్తు సందర్భంగా అక్రమంగా క్యాష్ అవుట్ పథకం నిర్వహిస్తూ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక ప్రవాస మహిళను అధికారులు అరెస్టు చేశారు. ఆమె ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులతో వాయిదా పద్ధతిలో, అంటే ఈఎంఐలలో మనం చూసుకుంటే గృహోపకరణాలు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే ఏసీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయించి అనంతరం వాటిని తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసేదని అధికారులు గుర్తించారు. దీంతో వాయిదాల చెల్లింపు బాధ్యత మాత్రం ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులపైనే మిగిలిపోయి ఆమె మాత్రం అక్రమంగా లాభాలు పొందుతూ ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ కేసు దర్యాప్తు అనంతరం ఆమె స్పాన్సర్ పైన కూడా విచారణ చేపట్టగా అతని స్పాన్సర్షిప్లో 7 గృహ కార్మికులు నమోదైనట్లు తెలిసింది. విచారణలో అతడు ఆ గృహ కార్మికులను ఇతర యజమానుల వద్ద పని చేయడానికి అనుమతిస్తూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కువైట్ చట్టాల ప్రకారం ఇళ్లల్లో పనిచేసే కార్మికుడు తన యొక్క యజమాని వద్ద మాత్రమే పని చేయాలి. డబ్బు తీసుకొని ఇతరుల వద్ద పని చేయడానికి అనుమతించడం నివాస నిబంధనలు ఉల్లంఘించడంగా పరిగణించబడుతుంది. మానవ అక్రమ రవాణా లేదా కార్మిక దోపిడీ కింద పరిగణించే అవకాశం ఉందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఒకే స్పాన్సర్ పేరు పైన పలువురు గృహ కార్మికులు నమోదు చేయడం చట్టవిరుద్ధం కాదని, అయితే వారిని అక్రమంగా ఇతరుల వద్ద పని చేయించి లాభాలు పొందడమే ఈ కేసులో ప్రధాన ఉల్లంఘన అని అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక కేసును తదుపరి న్యాయపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. ఇదిలా ఉండగా తన యొక్క స్పాన్సర్షిప్లో ఉన్న గృహ కార్మికుల పైన స్పాన్సర్ పరారైనట్లు ఫిర్యాదులు కూడా నమోదైనట్లయితే అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇటువంటి వారు ఉన్నారన్నమాట. మన పేరు మీద ఈఎంఐలతో అయితే వాళ్ళు వస్తువులు తీసుకొని వాళ్ళైతే మన మీద భారం వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బయట పనిచేసే వారికి డబ్బు అవసరం అవుతూ ఉండడంతో ఇటువంటి వాటికి ఒప్పుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.